అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీతకు స్వాగతం. ఈరోజు 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని 78వ శ్లోకం నుంచి కొంత నీతి. భగవద్గీత చివరిలో సంజయుడిచే బోధింపబడిన ఎత్ర యోగేశ్వర కృష్ణో అను ఈ శ్లోకంలో యోగేశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు మరియు ధనుర్ధారియగు అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ ఐశ్వర్యం, విజయం వెలుస్తాయని చెప్పారు. కాబట్టి విజయాన్ని, నీతిని, జ్ఞాన సంపదను కోరుకునేవారు భగవత్ చింతనతో సాక్షాత్ భగవాన్ని తమ హృదయమందు ప్రతిష్ఠింపజేసుకోవాలి. ఈ శ్లోకాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ భగవత్ సాన్నిధ్యాన్ని తమ హృదయాల్లో నిరంతరం కలుగజేసుకుంటూ భగవద్ అనుగ్రహంతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. నిత్య జీవితంలో భగవద్గీత అనే ఈ శీర్షిక ఇంతటితో సమాప్తం. ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. త్వరలో మరో శీర్షికతో మళ్ళీ కలుసుకుంటాం. ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ నమస్కారం.